ఈ ఉప ఎన్నికలు గెలవడం వల్ల కొత్తగా టీఆర్ఎస్కి వచ్చేది ఏం లేదు. బీఆర్ఎస్ గెలవగానే ముఖ్యమంత్రి గద్దెనెక్కి కూర్చుంటానన్న భావన కాదు. అనేక వాగ్దానాల మీద, అనేక అబద్ధాల మీద గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీని గెలుపు ద్వారా ఒక హెచ్చరిక పోతుంది. ఓహో, మీరు చెప్పిన వాగ్దానం నెరవేర్చకుంటే రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ మీకు కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎంత చెప్పినా వినని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వింటున్నారా? కలవలేదు అనుకున్న నాయకులు ఇప్పుడు కలుస్తున్నారా? ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారు కదా, ప్రజలు లేకపోతే కలవాలని ఒక ఆరాటం ఉంటుంది తప్ప ప్రజలు ఉన్నారు ఇక ప్రజల మధ్యనే ఉండుకుంటా ప్రజలు కలవలేదు అన్నటువంటి ఇది ఒక తప్పుడు ప్రచారం. మరి జనంలో ఉన్న ఎందుకు ఓడించినట్లు నేను ఏం చెప్తున్నానా, 25 సంవత్సరాలు గులాబీ కండువా, కారు గుర్తు కేసీఆర్ తప్ప ఇంకొక వ్యక్తి వాళ్ళకి ఆ పార్టీలతో సంబంధాలు లేవు. తెలంగాణ ఉద్యమంలో కదా సమీకరించుకున్నాం కదా. ఈసారి జూబ్లీహిల్స్ ఎట్లుండవచ్చు? జూబ్లీహిల్స్ బరాబరి గెలుస్తున్నాం అన్న భారీ మీద ఆడుతాం గెలుస్తున్నాం. ఎందుకంటే గోపినాథ్ గారి మీద ఇక కాంగ్రెస్ ఆగమే, ఇక డిపాజిట్ రాదన్న లెక్క. ఎంతమంది మంత్రులు ఒక్క భర్తను కోల్పోయినటువంటి ఒక ఆడబిడ్డ తన భర్త ఆశయాలకు నిలబెడతా అని పోటీ చేస్తే ఇలా మిడతల దండులాగా, దండుపాల్యం గ్యాంగులాగా 10 సంవత్సరాలు పాలించుండు కేసీఆర్కు కొత్త అవకాశం ఇస్తా అన్నటువంటి వ్యక్తులు ఇదే ప్రజలు 2 సంవత్సరాలనే మళ్ళా సారే కావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా మళ్ళీ. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండవది. మొదటి ఉప ఎన్నిక ఆనాడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నిక రాజకీయ వాతావరణం వేరుగా ఉన్నది. ప్రజల ఆలోచనలో కొంత మార్పు వచ్చింది అనే ఒక అభిప్రాయం ఉన్నది. ఈ సందర్భంలో భారత రాష్ట్ర సమితి తాను గెలిచేందుకున్న అవకాశాలు, అంశాలు ఏమేమున్నాయో, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం ఎట్లా ఉన్నదో తెలుసుకుందాం. ఆ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బచ్చన్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాయకులు మాట్లాడుతున్నారు, కానీ మీకు నిజంగానే గెలవడానికి గల స్కోప్ ఈ అంశాల్లో ఉందని ఏమేమి ఉన్నాయి అట్లాంటివి? అంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్లో నేను కూడా యూసఫ్ కూడా అక్కడ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తూ ఉన్నా. చాలా అన్ని ప్రాంతాలు కూడా ఆ డివిజన్ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్నీ కూడా నేను తిరిగాను. ఇలా ఎవరు పోయినా ఒకటే చెప్తా ఉన్నారు. అక్కడ మాగంటి గోపినాథ్ గారు, సునీత కన్నా కూడా మళ్ళా కేసీఆర్ రావాలి, కేసీఆర్కి బలం ఇవ్వాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి అంటున్నారు. గుర్తు కన్నా కూడా మళ్ళీ కేసీఆర్ రావాలంటే కారు గెలవాలి అన్నంత ప్రజల్లో ఇలా ఆ నమ్మకం ఏర్పడింది జనాలల్లా. ఇలా ఎవరు పోయినా, మీరు పోయినా, ఎవరు పోయినా కూడా ఇదే మాట చెప్తారు. మేము కేసీఆర్ ఎంబడి ఉంటాం, కారు గుర్తు కోటేస్తాం, మళ్ళీ కేసీఆరే రావాలి అనే భావన అలా ప్రతి వాళ్ళలో, యువకులలో అదే మాట ఉన్నది, మహిళలలో అదే మాట ఉంది, వృద్ధులలో అదే మాట ఉన్నది. ఇలా ఒక జాతర. అసలు వాస్తవంగా జూబ్లీహిల్స్లో జరుగుతున్నది ఎన్నికల ప్రచారం కాదు, ఇలా బీఆర్ఎస్ గులాబ్ జెండాల జాతర లాగా జరుగుతూ ఉన్నది. కానీ ఈ ఉప ఎన్నికలు గెలవడం వల్ల కొత్తగా టీఆర్ఎస్కి వచ్చేది ఏం లేదు. అంటే 1-2 చిన్న. ఇప్పుడు బీఆర్ఎస్ గెలవగానే ముఖ్యమంత్రి గద్దెనెక్కి కూర్చుంటానన్న భావన కాదు. అనేక వాగ్దానాల మీద, అనేక అబద్ధాల మీద గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నెన్ని మాటలు చెప్పిండో మీ అందరికీ తెలుసు. 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా అది ఎక్కడిది వేసిన గొంగలి గక్కనే ఉన్నది. అన్నీ ఇంకా అబద్ధాలతోనే 1-2 10 అబద్ధాలు ఆడుకుంటేనే నెట్టుకొస్తూ ఉన్నారు. ఇవాళ దీని గెలుపు ద్వారా ఒక హెచ్చరిక పోతుంది. ఓహో, మీరు చెప్పిన వాగ్దానం నెరవేర్చకుంటే రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ మీకు కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక సంకేతం పోతుంది. తర్వాత ప్రజలు కూడా మళ్ళీ మార్పును, ఓహో నేను చెప్పినా చేయకపోతే ఏ మార్పు అని అయితే గద్దెనెక్కిరో ఇలా మార్పు మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక భావన కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలా మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు బుచ్చన్న. రైతుకు గదే దుఃఖం ఉన్నది, హైదరాబాద్లో గదే దుఃఖం ఉన్నది. ఎవరిని కదిలించినా కూడా కళ్ళల్లా నీళ్లు, కడుపులో నుంచి వచ్చే శోకమే తప్ప, వలపోత తప్ప ఎక్కడన్నా ఏమైనా కనబడుతుందా? మీరు చెప్పండి. అసలు ఈ పాలన ఉందా? పాలించే ప్రజాప్రతినిధులు ఉన్నారా? అసలు ఈ సర్కారు ఉన్నదా అన్నట్టు భావన ఇవాళ ఎక్కడ పడితే అక్కడ కనబడతా ఉన్నది.
మరి ఇది ఎందుకు వచ్చింది అసలు? ఒక 2 సంవత్సరాల్లోనే ఇంత ప్రజల వ్యతిరేకత ఎందుకు వచ్చింది? కానీ ఒక భావన కూడా, ఇంకొక చర్చ దీనికి సమాంతరంగా జరుగుతున్నది. ఎంత చెప్పినా వినని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వింటున్నారా? ఒక మాట ఉన్నది. ఇప్పుడు కలవలేదు అనుకున్న నాయకులు ఇప్పుడు కలుస్తున్నారా? ముందు దీనికి సమాధానం చెప్పిన తర్వాత ప్రజల్లో లేని వాళ్ళు కలవడానికి కోసం ప్రయత్నాలు చేయాలి. నిత్యము బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారు కదా. ప్రజలు లేకపోతే కలవాలని ఒక ఆరాటం ఉంటుంది తప్ప, ప్రజలు ఉన్నారు ఇక ప్రజల మధ్యనే ఉండుకుంటా ప్రజలు కలవలేదు అన్నటువంటి ఇది ఒక తప్పుడు ప్రచారం. ఆ రోజు ఇదంతా కూడా కాంగ్రెస్ యొక్క ప్రచారం, గ్లోబల్ ప్రచారంలో భాగంగా ఎవరు కలుస్తలేరు. ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నా, నేను 365 రోజులు, సుమారు 300 రోజులు నేను నియోజకవర్గంలో ఉండేటోని. ఎమ్మెల్యేలు కూడా అందరూ అట్లే ఉండేటోళ్ళు, మంత్రులు కూడా ఉండేటోళ్ళు. అసలు ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు, ప్రజల కోసం ఆరాటపడ్డ వాళ్ళు, ప్రజా విముక్తి పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, తెలంగాణ వస్తే మా రాష్ట్రం ఇట్లా ఉండాలని కలలు కన్నటువంటి పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వస్తే అద్భుతంగా ప్రపంచంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఆకాంక్ష కోసం పనిచేసిన వ్యక్తి కదా కేసీఆర్ గారు. కానీ అంటే బీఆర్ఎస్ నాయకులు అట్లా చెప్తూనే మోయలేనంత అప్పులు మోపిండ్రు, వాళ్ళ అప్పులకు మిత్తిలు కట్టని కారణంగానే వాళ్ళ హామీలు అమలు చేయలేకపోతున్నాము అనే అభిప్రాయాన్ని మీరు గమనించండి. ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడికి ఇస్తున్న స్టేట్మెంట్. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడన్నా నిజాలు చెప్పిందా బుచ్చన్న? మీరే చెప్పండి. ఎన్నడన్నా ఎన్నికలలో గదే గ్లోబల్ ప్రచారం, గదే అబద్ధాల ప్రచారం వచ్చిన తర్వాత వాళ్ళకి చేతగాక, పాలించడం అనేది చేతగాక, నీ ముఖం మంచి లేకపోతే ఇంకొకరి ముఖం సక్కలేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే తప్ప, కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం చేసినటువంటి అప్పులు, కాగో నివేదిక చెప్పినటువంటి ఆ అప్పులది ఎంత? 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లు. వీళ్ళు 2 సంవత్సరాలలో చేసిన అప్పు ఎంత? 2 లక్షల కోట్లు. మరి ఎవరు రాష్ట్రంలో అప్పులతోని దివాళా తీసే పరిస్థితి ఎట్లా ఉంది? కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో మాకు గిది లేదు, గిది రాదు, గిది కాదు అని ఎవరి దగ్గర ఒక మాట మనకు వచ్చిందా? ఎస్, ఎలక్షన్లలో 200-2,000 రూపాయలు పింఛన్ చేస్తా అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మి అనేది ఎవరు చెప్పలేదే. పేదయింటి ఆడబిడ్డ కోసము 1,00,000 రూపాయలు మామూలు విషయం అవుతుందా? చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చిండు, రైతుకు పెట్టుబడి ఇచ్చిండు, గోదావరి నీళ్లు తీసుకొచ్చిండు, కంటి నిండా 24 గంటల కరెంట్ ఇచ్చిండు రైతుకు. అసలు ప్రజలు కానీ ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలకు ఇది కావాలని. హైదరాబాద్ చూడండి, అలా ఆగమైపోయినది హైదరాబాదు. మళ్ళీ ఒకప్పుడు నేను చెప్తున్నా కదా బుచ్చన్న, తెలంగాణ ఉద్యమంలో మనమే పాటలు పాడినాం. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, చేతగాన్ని దాని కొడుకమల్లయ్య, ముసలిపానం నాది బిడ్డ మల్లయ్య, నువ్వు పోతే మళ్ళీ నేను చచ్చిపోతే నువ్వు వస్తావు రావో బిడ్డ అని తల్లి బిడ్డల దుఃఖాన్ని ఎల్లగక్కినటువంటి సందర్భాన్ని మన తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతకపోయినటువంటి బిడ్డలు కూడా, బొంబాయి దుబాయ్ అట్లా బతకపోయిన బిడ్డలు కూడా మళ్ళీ ఊర్లలోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ భూమికి బరువైనటువంటి పంటలు పండించినటువంటి సందర్భాన్ని కూడా 10 సంవత్సరాల కాలంలో మనం చూసినాం కదా. మీరే కరువు గోస, పాలమూరు కరువు గోస ఎట్లా తీరిపోయింది? పాలమూరు కూడా ఇవల్ల నంబర్ 1 జిల్లాలో అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా. ఒకప్పుడు గుక్కెడు నీళ్ళ కోసం మనమే కదా చెట్టు మీద పుట్టలేగరవు, సేదబాయిలో ఊటలూరవు, పచ్చ నూరులో పలుగు రాళ్ళు తేలినాయని. సేదబాయిలో నీళ్లు లేక చెట్టు ఎండిపోతే చెట్టు మీద వాళ్ళ పిట్ట కూడా కరువైపోయింది అన్నటువంటి దుఃఖాన్ని ఎల్లగక్కినటువంటి తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు ఎంత అద్భుతం వచ్చిందన్న. కృష్ణ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, గోదావరి నీళ్ళు వచ్చినాయి, లక్షల టన్నుల వరిధాన్యం ఎట్లా మార్కెట్ అయిపోయింది. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి నుంచి ఇంత చేసిన తర్వాత మరి బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయినట్లు నెంబర్ ప్రభుత్వం పడిపోయిన అంటే బీఆర్ఎస్ దిగిన కొద్ది రోజుల్లోనే ఉప ఎన్నిక వచ్చింది, కంటోన్మెంట్. వెంటనే బీఆర్ఎస్ నాయకులు అన్న మాట ఏమిటంటే ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నది ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని అన్నారు. ఆ ఫలితం ఎట్లా వచ్చిందో బహుశా ఫలితమే ఇక్కడ జూబ్లీస్ రిపీట్ అని కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. లేదన్న, అక్కడ వాస్తవంగా జరిగింది ఏందనంటే, మా ఎమ్మెల్యే గారు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇక ఈయన గతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గణేష్ గారు గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిండు. వాస్తవంగా వీళ్ళ కూడా ఎవరు నిలబడడానికి కోసం కూడా ఎవరు లేరు. మరి గద్దర్ బిడ్డను వెన్నెల గద్దర్ అన్న మా ఆదర్శం, గద్దర్ అన్న స్వప్నాన్ని నిజం చేస్తున్నా, గద్దర్ అన్నకు ఫిలిం అవార్డు ఇస్తా ఉన్నా, గద్దర్ అన్న పేరు యూనివర్సిటీ వేస్తున్నా, గద్దర్ అన్న అని అనుకుంటూ అలుముకున్నటువంటి వ్యక్తి మరి గద్దర్ బిడ్డ ఓడిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో గద్దర్ బిడ్డను మళ్ళీ ఎందుకు కొట్టలేదు? నీ అధికారంలో నువ్వు ఉన్నావు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ మంత్రులు ఉన్నారు, నీ కార్యకర్తలు ఉన్నారు, ఇంత బలం పెరిగింది కదా. మరి నీ గతంలో ఓడిపోయినటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు పెట్టలేదా అని అడుగుతున్నాం మనం. అక్కడ ఏం పెట్టాడు? బీజేపీ నుంచి పోటీ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి కండవ కప్పి అక్కడ ఏదో ఇక ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 100%
మాకు సాయన్న మీద కూడా మంచి పేరే ఉండే. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డ గెలిచింది. మళ్ళీ బిడ్డ చనిపోతే కూడా మళ్ళా చనిపోతే ఊకే వీళ్ళకేనా అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. ఒక భావన కూడా అక్కడ ఏర్పడ్డది. కాబట్టి మాకు కొంచెము కొత్తగా ఈ గవర్నమెంట్ రావడము, తర్వాత ఎంపీ ఎలక్షన్లలో కలిసి అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మేము పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి పెట్టలేకపోయినాం. అక్కడ మాకు కొంత నష్టం జరిగింది. ఓకే. ఈసారి జూబ్లీహిల్స్ ఎట్లుండవచ్చు? జూబ్లీహిల్స్ బరాబరి గెలుస్తున్నాం అన్న, భారీ మీద ఆడుతాం గెలుస్తున్నాం. ఎందుకంటే గోపినాథ్ గారి మీద మంచి సదాభిప్రాయం ఉన్నది. ఎవరు వివాదాస్పద రైతుడు, ఎవరు దానిలో గుండాయిజం లేదు, రౌడీయిజం లేదు, మనిషి ఫోన్ కొడితే వచ్చి పలకరించిపోయేటోడు, మంచికి ఆపతికి సంపత్తికి నేనున్నా అన్నటువంటి ఒక భరోసానిచ్చి 3 సార్లు గెలిచిండు ఆయన. ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు గెలిచిండు. ఆ కుటుంబం మీద కూడా మంచి ప్రేమలు ఉన్నాయి, ఆయన మీద కూడా ప్రేమలు ఉన్నాయి. దానికి తోడు కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన వెనుక ఉన్నది, ఆయన వెనుక ఉన్నది. ఆయన దానికి అండగా నిలబడ్డా ఉన్నారు. పార్టీ మీద కూడా ప్రేమలు ఉన్నాయి జనాలకు. ఎందుకంటే హైదరాబాద్ను గొప్పగా చేసిండు కదనే. హైదరాబాద్ అద్భుతం కదా. ఎలా హైదరాబాదు ఒకప్పటి నగరంలో ఎంత అద్భుతం చెప్పండి, ఎంత అద్భుతం చేశారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఐటీ హబ్లు వచ్చినాయి, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎంత అద్భుతమైన హైదరాబాద్ను. ఒక్కొక్కటి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. 10,000, 15,000, 20,000 ఎస్ఎఫ్టీ కాడికి వెళ్ళిపోయింది ఒక్కొక్క అపార్ట్మెంట్లలో. ఇలా పరిస్థితులు ఎట్లున్నాయి మీరు చూసిరు కదా. దానికి తోడు అసలే బతకలేక మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు ప్రజల మీద ఇంకా హైడ్రా తీసుకొచ్చినాడు. హైడ్రా తీసుకొచ్చి ఏంది అసలు ఒక అరాచకం. రజాకారుల పాలన ఇట్లాంటి అరాచకాన్ని చూసిరో లేదో మనం చెప్పితే విన్నాం తప్ప తింటున్నటువంటి కంచమును గుంజేసి బొల్డోజర్తోని ఇండ్లు కూల్చినటువంటి దైన్యస్థితి ఎప్పుడన్నా మనం చూసినామా? ఇలా ఎవడు నిద్రపోతలేరు సార్. ఏ రాత్రి ఎవడొచ్చిందో అండుకున్న అన్నం తినదాకా కంచముల నుంచి నోట్లకు పోయేదాకా కూడా మాకు భయంగానే ఉన్నారు సార్. వస్తుందో లాదో. ఎందుకంటే ఇట్లా చెప్పులే చేయలేదు, కోర్టులే ఏం లేదు, కొట్టేస్తూ ఉన్నారు. ఎవరు కొట్టేస్తూ ఉన్నారు? పేదోళ్ళ ఇళ్ళం కొట్టేస్తున్నారు. పేదోడు ఎవడు? కరీంనగర్ నుంచి వచ్చి ఇప్పుడు నాగార్జున చేసినాడు, మళ్ళీ అది పునర్నిర్మాణం జరుగుతాలు ఉన్నాయి, మళ్ళీ చేసుకుంటా ఉన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెరువులే కట్టింది కదా, ఎందుకు తెలియదు? ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా చెరువులనే ఉన్నదాన్ని నంబర్ వేసారు కదా, ఎర్ర నంబర్ వేసి వచ్చారు కదా, ఎందుకు తెలియదు? అసోద్దీన్ కాలేజీని ఎందుకు కూలగొట్టలేదు? బడబడ బాబులు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళే ఎందుకోలేదు? ఇలా శ్రీనగరు, వెంకటగిరు, అక్కడనో ఇక్కడనో ఏదో చెరుపక్క పొంటనో కట్టపక్క పొంటనో వాడు ఏదో ఇంత తాత ముత్తాతలు మేనత్త దగ్గరికి వచ్చినాడు, మేనమామ దగ్గరికి వచ్చి బిడ్డ ఒకటి ఇంత ముత్తాత జాగ్రత్త కొనుక్కోరా బిడ్డ, వాడు రిక్షా ఆటో నడుపుకోను అడ్డ మీద కూలిగా పనిచేసుకొని 60-70 గజాల వాడు ఇల్లు కట్టుకొని ఇంత రేకులు వేసుకొని శ్రీనివాసం ఏర్పరచుకొని వాడు బతుకుతా ఉంటే వాడు బతుకని బుగ్గిపాలు చేసిరే. ఇలా ఎట్లాంటి పరిస్థితులు? మరి కేసీఆర్ గారు ఇవన్నీ చేయలేదు కదా, అంటే లేదు కదా. ఈ ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ చాలా ఉన్నది. ప్రతి పేదోని వచ్చే ఒక పదం అంటున్నాడు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మేము కంటి నిండా కడుపు నిండా అన్నం తిన్నాం, కంటి నిండా నిద్రపోయినాం సార్. ఏమంటారు? రేవంత్ రెడ్డి వచ్చినాడో వీని మాటలు నమ్మినాం సార్. గతంలోనే 2,000 4,000 చేస్తా అంటే నమ్మినాం. కేసీఆర్ సారు ₹1,00,000 ఇచ్చిన సార్ బిడ్డ పేలికి, తులం బంగారం అంటే నమ్మినాం సార్. మేము ప్రతి ఒక్కరికి 2,500 అంటే నమ్మినాం సార్. నేను అది చేస్తా సార్, నేను ఇది చేస్తా అని చెప్పేసి తుపాకి రాములు లెక్క ఓ మహారాజ్ అని ఇంటి ముంగడికి వచ్చి ఇక నేను మహారాజా, మా తాత ఇది మహారాజా, మేము అది మహారాజా, ఇక మా ఇంత పెద్ద గుమ్మడికాయ అంతా బంగారం దొరికింది, ఇది కుక్క మురిక చూసిందని నేను బజార్లో పడేసిన, ఇక ఈ మాటలన్నీ చెప్తే మోసపోయినాం సార్. మేము గారడోని మాటలు చేసినట్టు మమ్మల్ని గారడి చేసిండు సార్. కానీ ఈసారి అవకాశం ఇవ్వం సార్. మేము ఇలా మోసం ఏందో రేవంత్ రెడ్డి మాటల వెనుక ఉన్న మోసము, వాళ్ళు చేస్తున్న విధానాలు కూడా మాకు కడుపు రగిలిపోతుంది సార్. అని ప్రతి పేదోళ్ళు, నేను కాదు బుచ్చానా, మీరు మైక్ టీవీ నుంచి మీరు ఎవరినన్నా కలవండి దయచేసి. నేనేదో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేగానో ఆ పార్టీ ప్రతినిధిగా నేను చెప్పట్లేదు. దయచేసి పేదోని కన్నీళ్ళు, పేదోని గోస, పేదోని బాధలు. ఆ రోజు మళ్ళీ గోరెటి ఎంకన్నా గల్లి చిన్నది గరీబోని కథ పెద్దది, వాళ్ళు ఉన్న ఇల్లుకి ఇల్లు కొట్టు కన్న చిన్నగున్నదో గల్లి చిన్నది అని పాట ఎట్లయితే పాడిండో ఇలా ప్రతి ఇంట్లో ఆ పాట కనబడతా ఉన్నది, ప్రతి ఇంట్లో ఆ పాట వినిపిస్తూ ఉన్నది. అంటే గట్లాంటి దుఃఖాలలో ఉన్నారన్న. అంటే కాబట్టే ఇలా ప్రజలు ఆలోచిస్తారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి బాగా పాపులారిటీ ఉంది. ఆయన 3-4 డివిజన్లలో మంచి గట్టి ఫాలోయింగ్. అన్నా నీకు ఒక్కటి గుర్తు చేసుకో, దేశం రౌడీలకు భయపడుతుంది, గుండాలకు నమస్తే పెట్టగానే వీళ్ళంతా నా వాళ్ళని అనుకోరు. నమస్తే పెట్టిన ప్రతి ఒక్కడు కూడా కాదు. ఎందుకంటే వీడు మూర్ఖుడు. ఇక వీంతో ఎందుకే ఒకసారి ఇట్లాంటి అయిపోతుంది కదా, మంచుకున్నాం అంటే మంచుకున్నాను అనే పరిస్థితులు ఉన్నాయి. ఏం చేసిందని చెప్పండి. ఇప్పుడు నవీన్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిండు కదా, మరి ఎందుకు గెలవలే మంచోడు అయితే? నేను అడుగుతా ఉన్నా. ఎంఐఎం నుంచి చాలా సుమారుగా గెలిచినారు, ఓడిపోయింది ఒకటే కావచ్చు నాకు తెలిసి, 1-2 ఉన్నాయి వాళ్ళు పోటీ ఒక దగ్గర మామూలుగా పెట్టారు. కానీ ఇదైతే సుమారుగా 1,00,000కు పైగా ఓట్లు ఉన్నటువంటి ప్రాంతమే కదా, మరి ఎందుకు గెలవలే ఎంఐఎం నుంచి ఇదే నవీన్ యాదవ్ అని నేను అడుగుతున్నా సూటిగా. మంచోడైతే గెలవాలి కదా. ఏమున్నది ఇలా మనం అందరం చూస్తూ ఉంటున్నాం కదా. నాకు నిజంగా చెప్తా ఉన్నా, తండ్రి
మన దాన్ని ఏంటి దండుపాలెం గ్యాంగ్ లీడర్ అయితే కొడుకు చెడ్డి గ్యాంగ్ లీడర్ లాగానే ఉన్నది అక్కడ. మనం చూసిరు కదా ఎట్లా మాట్లాడిండో. నేను అనుకుంటే ఎవడు గల్లీల నుంచి బయటకు వెళ్ళాడు, ఒక్కొక్కరిని ఇక్కడనే పాతర పెడతా, నేను ఇది చేస్తా అది చేస్తా అని పెద్ద వైరల్ అయింది కదా. నువ్వు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడే, నువ్వు ఇంకా ఎన్నిక కూడా కానప్పుడే ఒక కేటీఆర్ లాంటి వ్యక్తిని, హరీష్ లాంటి వ్యక్తిని, మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను పట్టుకొని గల్లీ నుంచి ఎల్లనియా ఒక్కొక్కరిని ఎట్లా పోతారో చూస్తా అన్నోడు ప్రజలకు అక్కడికి వచ్చే మనిషేనా? ఎవడన్నా ప్రజల సమస్య చెప్తే ఏం చెప్తున్నారో నీ అంత చూస్తానా అంటాడు రేపు పొద్దుగాల. ఆయన ఇంటి ముందుకు పోయి నిలబడే పరిస్థితిలో ఉండదా? ఇలా జూబ్లీహిల్స్ అట్లా ఉన్నదా? కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు కదా, చాలామంది ఆలోచిస్తున్నారు. మేము పోతేనే చెప్తున్నారు మేము బతామా సార్ గీడ, అబ్బో మనిషికొక్కరిని ఇంటికొక్కరిని పెడతాడు సార్, దేవో 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 అనేటోళ్ళను. అన్న బులారే అన్న, అన్న దేబోలన్నా దేవన్నా దే దే అనేటోడు. అరే 100% అన్న, మొత్తం నీకు అట్లనే ఉంటారు. ఆయన నామినేషన్ ఇచ్చినప్పుడు నువ్వు చూడలేదా? మొత్తం గబ్బర్ సింగ్ గ్యాంగ్ దిగింది, చూసినావు కదా. మరిగా నేను ఏం చెప్తున్నా, అట్లనే ఉన్నది గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఎవరిది మొత్తం. మీకు అందరు నువ్వు చూసినావు కదా, ఆడ ఎవరు ఎప్పుడూ వెళ్తలేదు, మనుషులు చూస్తేనే సినిమాలో చూసినట్టుగా అనిపిస్తున్నది. వాళ్ళు ఆయన ఎంబడి ఉండేటోళ్ళు గసంటోళ్ళు, ఇలా గసంటోళ్ళకు ఓట్లేసే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా గొప్పోళ్ళు అన్న. కానీ కేసీఆర్కు సాయం చేసినామని అంటున్నారు కదా, అవి సోషల్ మీడియాలో వస్తున్నాయి. సోనియా ఎవరు వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అన్న, నేను లేనా అన్న ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు అప్పటి నుంచి ఉన్నానన్న. ఏ రంగు ఉండాలి, ఏ పాట అని ఆ పాటలే 6 నెలల ముందు చేసినాం కదన్న. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, గుండె రగిలి కథన రాగమాలపించే పొలికేక పెట్టినది ఇది రుద్ర వీణ. ఈ పాటలు ఎక్కడి నుంచి పుట్టినాయి అన్న? ఇవన్నీ అక్కడి నుంచే కదా. మరి గప్పటి నుంచి నేను ఉన్నా కదా అన్న. మరి ఆయన సహాయం చిన్న శ్రీశైలం సహాయం చేస్తే పరిస్థితిలో ఉన్నాడు, కేసీఆర్ తీసుకున్న పరిస్థితిలో ఉన్నాడా అన్న? ఎంత పెద్ద ఉద్యమం నడిపినోడే. తొలినాళ్ళలోనే 2001 సింహ గర్జన మొత్తం ఒక ప్రభంజనాన్ని సృష్టించింది, ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు. ఒక ప్రాంతీయ ఉద్యమ పార్టీ తొలి సభలోనే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు సమైక్యవాదం కరడుగట్టిన సమైక్యవాద ఇనుప సంఖ్యలను తట్టుకొని ఛేదించిపోయి కానీ అంత పెద్ద సభ జరిపినటువంటి 1 లక్షల మందిని సమీకరించి సభ జరిగినటువంటి ఒక వ్యక్తికి ఇక గల్లీలో నువ్వే రూపాయి పావులు అడుక్కునేటోనివి, ఇక నువ్వు తీసుకొచ్చి కేసీఆర్కి ఇచ్చినాడు. ఇక కేసీఆర్ తీసుకొని సభ పార్టీ నడిపిండా? చెప్పుకుంటే కూడా ఉండాలి కదా నాన్న. ఆయన కార్పొరేట్గా పనిచేసినప్పుడు ఒక కారు చేయించుకున్నాడు, ఆయననే రంగు వేయించుకున్నాడు, సార్తో ఇనాగ్రేషన్ చేయించుకున్నాడు, నేను రథం ఇచ్చినా నేను ఇది ఇచ్చినా. గా పరిస్థితులు లేదు కదా. ఆయన కూడా అట్లా మాట్లాడద్దు. శ్రీశైలం అన్న అంటే కూడా నాకు రెస్పెక్ట్ ఉంది, నాకు గౌరవం ఉంది, నాకు చాలా ఇష్టమైన, నాతో బాగా మాట్లాడతాడు కూడా. కానీ అంత చిన్నగా చెప్పొద్దు. ఇప్పుడు నీ స్థాయి ఈ స్థాయిలో చూసుకోవాలి కదా. ఇప్పటికి మీ మీద రౌడీజాలు ఉన్నాయి, ఇంకా అవి ఉన్నాయి కదా. మొన్న కూడా పోలీస్ స్టేషన్ పిలుస్తూ ఉన్నారు కదా. మరి మాట్లాడితే చాలా ఉంటుంది. నేనేమంటున్నానంటే మన స్థాయి, మన లేవలు, కేసీఆర్ లాంటి వాడు ఎట్లాంటి వ్యక్తి తెలియదు అవి అందరికీ. మరిగా నేనేమంటున్నా అంటే మాట్లాడే ముందు వాళ్ళు తెలుసుకొని. మీరు ఏ డివిజన్కి ఇన్ఛార్జ్? నేను యూసఫ్గూడలో ఉన్నా. యూసఫ్గూడ ఇన్ఛార్జ్ మీరు? ఎస్ అన్న. పబ్లిక్లో తిరుగుతున్నారు కదా, మీ వాళ్ళు పోగానే రోడ్ల మీదనే కనిపిస్తున్నారు. రోజు తిరుగుతున్నాం అన్న, రోజు ఇంటింటికి పోతున్నాం. మాకు చుట్టాలాగా చూస్తారు అన్న. ఇక నీకు కుల్లం చెప్తున్నా, ఇంటికి పోతే చుట్టపడి వస్తాడు చూడు. ఎప్పుడు వచ్చినావు బిడ్డ, మంచిగా ఉన్నావా, దా బిడ్డ కూర్చో, చాదా అయిపోతావా. నేను ప్రామిస్ చెప్తున్నా, ఎవరన్నా నేనైతే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినోని, నేను 3వ సారి కూడా నేను ఫైట్ చేసినోని, తెలిసిపోతుంది అన్న. మంచి సార్ ఏత్తం పో సార్, మంచి సార్ అంటారు. ఏం లొల్లి లేదు, పంచాలేదు. ఇంటికి పోగానే అమ్మ ఓటు ఏత్తం పో బిడ్డ అంటారు. కానీ హైదరాబాద్లో ఆ పరిస్థితి లేదు. ఇలా బీఆర్ఎస్ గులాబీ కండువ కట్టుకొని, నిజంగా చెప్తున్నా, గులాబీ కండువ వేసుకొని ఇంటి ముంగడు పోగానే మంచిగా ఉన్నారా బిడ్డ, రా బిడ్డ కూర్చో, ఎవరు బిడ్డ గిల్లి, అయ్యో మాది అక్కడనే బిడ్డ, మా చుట్టాలు ఉన్నారు, ఇక మా చుట్టాలు ఈడు ఉన్నారు, ఎన్నేళ్ళు అవుతుందమ్మా వచ్చి, ఓ ఇక తాతప్పుడు వచ్చినాం బిడ్డ, అంత మంచిగున్నారా, కూర్చో బిడ్డ, చాదా అయిపోదు. నేను నిజంగా చెప్తున్నా, ఓటరు గులాబీ కండువ వేసుకొని కార్యకర్త ఇంటికి పోతే సుట్టపోడు వచ్చినట్టుగా కూసుండే పెట్టి నీళ్ళు ఇచ్చి ఛాయ తాగిపించి పంపిస్తురన్న. అంటే మీరు చెప్పండి, ఎంత గొప్ప ప్రేమలు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లా చేస్తారు. లేదు, ఎక్కడుంది నువ్వు చెప్పమని చెప్పు, ఎక్కడన్నా చెప్పమని చెప్పు. సన్నబియ్యం ఇంపాక్ట్ బాగుంది అన్నట్టున్నారు. ఎక్కడిదే సన్నబియ్యము, ఎక్కడి సన్నబియ్యం వాళ్ళు చెప్తలేరా అన్న? దాన్ని పాలి చేసి ఇచ్చిండన్న, ముద్దలు వస్తుందన్న. సన్నబియ్యం ఇక ఈయన వచ్చినాకన్నా సన్నబియ్యం పుట్టేది. అంతకుముందు ఎప్పుడు జనాలు సన్నబియ్యం తినలేదు. ఈయన వచ్చే వాళ్ళ భోజనం నేర్పుతున్నాడా? ఎవడన్నా సన్నబియ్యం? నువ్వెవరే అసలు? నీకు బియ్యంకి నీకేం సంబంధం ఉన్నది? బియ్యం అనేది ఏది? అది కేంద్ర ప్రభుత్వము రేషన్ చౌక ధరల దుకాణము. బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్, ఎవరికైనా అంతే, మేము కూడా కాదనట్లేదు కదా. ఇప్పుడు ఇవల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులతోని నువ్వు సన్నబియ్యం అని చెప్పినావు. మరి సన్నాలు ఇస్తున్నావా? ఇక్కడ ఉన్న సన్న బియ్యంకి 500 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిండు. ఈ బియ్యం ఎటు పోతున్నాయి? ఈ బియ్యం మలేసియా,
ఈ బియ్యం థాయిలాండ్కు ఈ బియ్యము అక్కడ అమ్ముకుంటా ఉన్నారు. మన నాణ్యమైన బియ్యం తెలంగాణ గుర్తుపెట్టుకోండి అన్న మీరు, నంబర్ 1 క్వాలిటీ మన బియ్యం, మన సన్న బియ్యము మన వడ్లు తీసుకొని బియ్యం పట్టించి బయటకు అమ్ముకుంటారు. ఉత్తరప్రదేశ్ అక్కడ నుంచి తమిళనాడు, అస్సాం, ఒరిస్సా అక్కడ నుంచి బయట నుంచి తీసుకొచ్చిన, చైనా నుంచి తీసుకొచ్చినటువంటి బియ్యం మనకి ఇస్తూ ఉంటే వాళ్ళు కలిపి దానిలో పోయంగానే ముద్ద ముద్ద అవుతా ఉన్నది. మీరు ఎవరన్నా అడగండి, సన్న బియ్యం తీసుకొని వండుకొని తినాలను ఎవరన్నా మీరు అడగండి. అపరిచితి ఉన్నది. మీ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి? ఎక్కడైనా అంతే అన్న. మీ నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో అన్న నేను ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో నేను ఒక 10 సంవత్సరాలు ఉన్నా. నాకు లక్కేందనంటే ఇదే బెజ్జంకి, ఇల్లంతకుంట, కేశవపట్నం, తిమ్మాపూర్, మానకొండూరు 6 మండలాలన్న. ఈ 6 మండలాలలో 3 మండలాలేమో సగభాగం మంచిగా ఉంటుంది, కాకతీయ కాలువ పోతుంది. మిగతా ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరము ఇవన్నీ కూడా పూర్తి కరువు ప్రాంతం. పత్తి వేసుకుంటారు, పత్తి అమ్ముకొని బియ్యం కొనుకొచ్చుకుంటారు, పత్తి అమ్ముకొని బియ్యం తీసుకొచ్చుకొని బతికే ప్రాంతం. అక్కడ నుంచి బొంబాయి వలసలు ఉన్నాయి, దుఃఖం ఉన్నది, కసికడి నీళ్ళ కోసం తనలాడినటువంటి దుఃఖం ఉన్నది, బోర్లేచో సుఖ నిలబడినటువంటి పరిస్థితులు ఉండేదన్న. నేను వెళ్ళిన తర్వాత సార్ కాళేశ్వరం కట్టిన తర్వాత ఇప్పుడు మిన్మానేర్ ప్రాజెక్ట్ ఉంటుంది మీది కట్కూరు దగ్గర, ఎస్ అక్కడ నుంచి తర్వాత అక్కడ నుంచి అంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్ట్, అంతకుముందు రంగనాయక సాగరు, దాని తర్వాత తోటపల్లి రిజర్వాయర్. ఈ 4 రిజర్వాయర్లు నేను 10 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చిన తర్వాత 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం ఈ కరువు మండలాల్లో. ఎస్ తిమ్మాపూర్లో ఇవాళ హైయెస్ట్ వడ్లు పండించే నియోజకవర్గంలో మానకొండూరు కూడా ఒకటి. ఇవాళ తిమ్మాపూరు ఎగువ ప్రాంతంలో అసలు మానేరు డామ్ కిందనే ఉంటుంది, లోయర్ మానేరు కింద తాగడానికి నీళ్లు ఉండే మా 400 రోజులకు, గట్లాంటి పరిస్థితిలో ఉండే. అట్లా తిమ్మపూర్ మండలం అదే పరిస్థితి ఉండే. ఇలా తోటపల్లి రిజర్వాయర్ ద్వారా నీళ్లు తీసుకొచ్చినాం బ్రహ్మాండంగా. ఇవాళ అక్కడే కదా ఇలా ₹1 కోటి, ₹1,00,000 ఎకరం అయిందన్న. 50,000కు ₹1,00,000 ఎకరం భూములు 50-60 లక్షల రేటు వరకు భూముల ధరలు వెలిగినాయి అంటే అది మామూలు ముచ్చట అవుతుందా చెప్పండి? ఇలా మీరు ఎక్కడన్నా చూసుకోండి. రసమై ఏం సాధించిందంటే ఇగో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులు కట్టిన తర్వాత నియోజకవర్గానికి సరే డెవలప్మెంట్ రోడ్లు వేస్తూ ఉంటామన్నా కొట్టుకపోతాయి, ఇంకోటి అవుతుంది, ఇంకోటి అవుతాయి, భవనాలు కడతాం, కూలిపోతాయి. కానీ ఎల్లకాలం ప్రజలను బతికించేది, ఎల్లకాలం మనసులో ఉండేది మాత్రం ఈ అద్భుతం నేను చేయగలిగినన్న. అది ఇక్కడ అప్పుడు మీరు 2 సార్లు వరుస ఎమ్మెల్యే కావడం వలన సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. అంటే రెండోది ఈర్ష్య కూడా కలుగుతుంది. 2 సార్లు సహజంగా మనుషులకు ఉండే లక్ష్యాలు 1-2 ఉంటాయి అన్న. దేవుడు మనిషికి ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చిండన్న. ప్రపంచంలో ఏ పాని కూడా మాట్లాడదు, ఒక మనిషే మాట్లాడతాడు. వాటికి అరుపులు పెట్టండి, సింహం గాండ్రిస్తుంది, కుక్క దాని అరుపు దానుకుంటుంది, కాకిగోల కాకే, కోడి కోడే, ఏ పక్షులకు అది ఇచ్చింది. కానీ ఈ మనిషి అనడానికి అన్ని అరుపులను ఇచ్చిండు. వీడి సింహంలాగా గర్జిస్తాడు, పులిలాగా గర్జిస్తాడు, కుక్కలాగా అరుస్తాడు అన్న, పక్షిలాగా ఒరుతాడు. ఇంత గొప్ప జీవితాన్ని కానీ ఎవ్వరికి ఏ జీవికి లేనటువంటి అసూయ, ద్వేషము, జలసి మనిషికి ఇచ్చిండన్న. ఆ అసూయ జలసిలో ఏముంటుంది మనిషి అనడానికి? ఎదుటివాడు నాకు లేకుండా పర్వాలేదు. నేను మీకు ఉదాహరణ చెప్తా. మా పార్టీ కోసం కష్టపడ్డాడు ఒక ఆయన. ఎంపీటీసీ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన 3 వీళ్ళలు ఉన్నారు, వాళ్ళ తమ్మునికి ఇస్తా అని చెప్పిన నేను. అని నీకు 3 వీళ్ళలు ఉన్నారు, నువ్వు పార్టీ జెండా మోసినావు కదనే, మీ తమ్ముడికి నేను టికెట్ ఇస్తా, ఎందుకంటే మీరు మీ కుటుంబం కష్టపడేది పార్టీ కోసం అని అంటే వాళ్ళ అన్నమాట, అన్న నువ్వు ఎవరికని మావానికి మాత్రం ఇయ్యకన్నా, ఎవ్వరు మావాడికి వెళ్ళవద్దు. అరే ఏమవుతుందా నీ తమ్ముడు చెప్పుకోవడానికి అక్కడికి వస్తారు కదా నా తమ్ముడు అని ఎంపీటీసీ చెప్పుకోవడానికి నాకు నువ్వు అన్ని పెట్టకు సార్, నువ్వు ఎవరికని ఇచ్చుకో, మావానికి వద్దు అంటే గా పరిస్థితుల్లో నుంచి మనిషి ఎవడన్నా తొవ్వంట పోతే అడ్డం పడితే జాలి పడాలి, అయ్యో పడ్డాడు బిడ్డ అని. కానీ నవ్వుతూ ఉంటారన్న. మనిషి ఆ అసూయ జలసి. నేను 2010 సార్లు నేనే 2 సార్లు, తర్వాత నా మీద గెలిచిన ఆయన 4 సార్లు ఓడిపోయాడు. ఒకసారిగా 2009లో కూడా పీఆర్పీ నుంచి పోటీ చేసిండు, తర్వాత టీడీపీ నుంచి 2 సార్లు, తర్వాత మొన్న కాంగ్రెస్ నుంచి 4 సార్లు ఓడిపోయినాడు. సరే ఒకసారి చూద్దాం తీ బిడ్డ, నీకో 2 సార్లు ఇచ్చినాం కదా, ఒకసారి చూద్దాం తీ అన్నది ఒక మాట. దానికి తోడు ఒక మార్పు అని చెప్పేసి ఇక మన రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, ఇట్లా కాంగనట్లు ఇస్తా, ఇట్లా 7 తారీఖు నాడు ప్రమాణం చేస్తా, 10 తారీఖు నాడు 4,000 ఇచ్చుడే, తులగా లగ్గాలే చేసుకోకురు మీరు, నేను వచ్చినాక చెయ్యిర్రి, మళ్ళీ తులం బంగారం పోతుంది పుసుకునా అని చెప్పి లగ్గాలకే ఆపమని చెప్పే, ముసలోళ్ళకు ఆపమని చెప్పే, ఇక మీరు ఎటుపోకురు అని చెప్పి 2,500 వచ్చి పడ్డాయి ఇక మీకు అని చెప్పే. అంటే ఇన్ని అబద్ధాలను సరే కేసీఆర్ను ఇంకోటి ఇప్పుడు బుచ్చన్న ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. ఇది 10 సంవత్సరాలు మాత్రమే పార్టీ కాదన్న. 2001 నుంచి 25 సంవత్సరాలు తెలంగాణలో కొట్లాడిన పార్టీ. మన పార్టీ అంటే ఏదనంటే బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్తాడు, గులాబీ జెండా పేరే చెప్తాడు, కారు గుర్తే చెప్తాడు. వచ్చిన తర్వాత కూడా మేమే ఉన్నాం కదా. అంటే 25 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పుట్టినోడు మమ్మల్ని తప్ప ఇంకొకరిని చూలే, ఎక్కడి కాంగ్రెస్ ఉన్నది లేదు కదా.
ఆ పరిస్థితుల నుంచి ఒకసారి చూద్దామని దీనికి అనేక కోణాలు పనిచేసినాయి. కొన్ని మనము కెమెరా ముందర మనం చెప్పలేము. కొన్ని కుల సమీకరణలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. కొన్ని చిన్నవి. అప్పుడు మిమ్మల్ని మీ వాయిస్ వైరల్ చేసిన వాళ్ళు తారసపడ్డారా మీకు? ఎందుకు మస్తారు కనపడతారు, దానికి ఏమున్నది? ఇప్పుడు ఒకటి రెండే రెండు అన్న, మంచి కన్నా చెడు దూరం పోతుందన్న. ఇలా 10 సంవత్సరాలు పాలించుండు కేసీఆర్కు కొత్త అవకాశం ఇస్తా అన్నటువంటి వ్యక్తులు ఇదే ప్రజలు 2 సంవత్సరాలనే మళ్ళా సారే కావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా, మళ్ళీ కారే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా, ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే ఇంటికొచ్చినోడు, జనమంతా జయగొట్టి పిలిచేటి పేరు జనము నేత మన కేసీఆర్ సారే. ఈ పాటలు ఎవరు రాసుకున్నారన్న? వాళ్ళు కైగట్టుకుంటూ రాసుకున్నారు. గులాబీల జెండలే రామక, గుర్తుల గుర్తుంచుకో రామక. ఇవి రాసిన పాటలు కావన్నా, ప్రజలు అల్లుకున్న పాటలు కదన్న. 2 సంవత్సరాలనే మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలన్నటువంటి భావన ఏర్పడ్డది అని అంటే 10 సంవత్సరాలు గొప్పగా పరిపాలించిర్రా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 2 సంవత్సరాలనే అబ్బో వాని పేరు తీయకు నాయనా అంటారు, వాని పేరు తీయకు నాయనా, అబ్బో ఈరేమంత అయ్యా బాబు వాని పేరు వద్దు బాబు అని ఎందుకు అంటున్నారు? మళ్ళీ సారే రావాలని ఎందుకు అంటున్నారు చెప్పండి? ఇలా ఎన్ని పాటలు వచ్చినాయి మళ్ళీ కేసీఆర్ మీద, నువ్వు కావాలి సార్, నువ్వు రావాలి సార్. 2 పాటలు కాదు, చాలా పాటలు వచ్చినాయి అన్న. ఇంతెందుకు లేదు? ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే అని చెప్పేసి ఇదేనే. అది మన తిరుపతి రాసిండు, మాటల తిరుపతి తమ్ముడు. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. అంటే ఇట్లాంటి పాటలు వీళ్ళంతా కవులు, ప్రజా కవులు. ఒకప్పుడు కేసీఆర్ని వ్యతిరేకంగా పాటలు రాసిన వాళ్ళు, మీకు అది కూడా చెప్తా ఉన్నా. కేసీఆర్ను వ్యతిరేకిస్తూ పాటలు రాసినటువంటి కవులు, గాయకులు కూడా ఇలా మళ్ళీ కేసీఆర్ గారి పాటలు పాడుతూ ఉన్నారు, కేసీఆర్ గారి మీద పాటలు రాస్తూ ఉన్నారు 2 సంవత్సరాలలో. అంటే 10 సంవత్సరాలు మేము బాగుంటేనే కదా. మళ్ళీ ఇప్పుడు నేను నా నియోజకవర్గం పోగానే బిడ్డ, నేను నిజంగా చెప్తున్నా బుచ్చాన, ఒక ఊరికి పోయినా, నేను తిమ్మాయిపల్లి అని పోయినా, ఊరంతా ఊరికి వచ్చి రాగానే అమ్మ బాగున్నారా నేనన్నా, ఏమనలే మంచిగున్నారా అమ్మ అంటే, ఏం మంచిగున్నావు బిడ్డ, ఊక తాగం చేసుకుంటుమి అనగానే, ఏమైతే తీయమ్మ అంటే, ఇక నువ్వేం బాధపడకు బిడ్డ, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 2 ఏళ్ళు ఆగు బిడ్డ, మళ్ళీ నువ్వే వస్తావు బిడ్డ, ఇక నువ్వేం బాధపడకు బిడ్డ, మాకే ఎంత అనిపిస్తున్నది. నిజంగా చెప్తున్నా, ప్రామిస్. అరే అమ్మ, జనాలల్లా మన ఇంపార్టెన్స్ ఆ వేడిలో, ఆ అబద్ధాలలో ఒక మార్పు అన్న దానిలో వీళ్ళ మొసలి కన్నీళ్ళ కరిగిపోయినటువంటి జనము మళ్ళీ మేము కనబడతా ఉంటే సొంత తోబుట్టులాగా చూసుకుంటారు. బిడ్డలు ఇంటికి వచ్చినట్టు, బతుకమైన బిడ్డలు ఇంటికి వచ్చినట్టుగా చూసుకుంటా ఉంటున్నారు నియోజకవర్గాలలో. మీరు రివ్యూ తెప్పించుకోండి, మీరు చూడండి, ఆ పరిస్థితి ఉన్నది. మళ్ళీ నా ఒక్కనికే కాదు, అందరి పరిస్థితి ఇదే నియోజకవర్గాలు. ఎస్, చాలామంది ఎమ్మెల్యేలు నేను చెప్తున్నాను కదా, అంటే ఒక 60-70% ఎమ్మెల్యేల అయ్యో పోగొట్టుకుంటే బిడ్డ. ఇన్నేళ్ళ నేను చూసినా కదా, ఒక 20 ఏళ్ళ పైబడి చూస్తున్నా, ఎమ్మెల్యేలు బహుశా బీఆర్ఎస్ సహాయంలో అందుబాటులో ఉన్నట్టు మరి ఎప్పుడు లేరు. ఎస్ అన్న, ఎప్పుడు జనంలోనే ఉన్నారు. అవును, మరి జనంలో ఉన్న ఎందుకు ఓడించినట్లు? నేను ఏం చెప్తున్నా, 25 సంవత్సరాలు గులాబీ కండువా, కారు గుర్తు కేసీఆర్ తప్ప ఇంకొక వ్యక్తి వాళ్ళకి ఆ పార్టీలతో సంబంధాలు లేవు. తెలంగాణ ఉద్యమంలో కదా సమీకరించుకున్నాం కదా. ఇప్పుడు మేము ఆ రోజుల్లో డప్పులాడ్డ డనకజూడు, తెలంగాణ పోరు చూడు, కళాకారుల పాటతో కదిలేటి దిగుమూదాము చూడు, కడుపులున్నా పిండం అడిగింది, కనబోయే తల్లిని పూరు చెయ్యా జల్ది గనమంది, నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకొని తొందర గనమ్మ నేను తెలంగాణ జెండా పట్టుకుంటా అన్నంత భావవ్యాప్తిని తీసుకెళ్ళినటువంటి పార్టీ తెలంగాణ కళాకారులు, వాళ్ళకు అండగా నిలబడేటువంటి బీఆర్ఎస్ పార్టీ. అంటే కడుపులో ఉన్న నెల నిండినటువంటి పసిగుడ్డు కాడ నుంచి వాడు పెరిగి పెద్ద అయిపోయి, తెలంగాణ ఏర్పడి పెరిగి పెద్ద అయిపోయి 25 సంవత్సరాలు కూడా ఇంకా మేమే కనబడతా ఉన్నాం. దానికి తోడు వీళ్ళంతా 2 సార్లు 3 సార్లు ఓడిపోయినారు. ఒక్కొక్కరు మీరు చూడండి 4 సార్లు ఓడిపోయిన ఉన్నారన్న కాంగ్రెస్లో. చాలామంది ఒక్కసారి ఫ్రెష్గా గెలిచినోడు ఇవ్వలేడు. సుమారుగా 70-80% 4 సార్లు 5 సార్లు పోటీ చేసిన వాళ్ళు, ఏడుపులు కన్నీళ్ళు, ఓసారి చూద్దాం తీ నీ అమ్మ, ఓసారిగా బరువు దించుకుందాం, ఊకే అవి నెత్తుకొని ఏం తిరగాలి, జిట్టి దిద్దాం తీ వీళ్ళకు అన్నట్టుగా జరిగిన సంవత్సరం నుంచి 3 నెలలు 6 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కదా అని అంటే ప్రజలు ఏ మానసికమైనటువంటి దాని నుంచి ఓటేసారు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు అబద్ధాల ప్రచారాన్ని నమ్మిండు, రేవంత్ రెడ్డి గారడిని నమ్మిరు, రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మిరు. ఎందుకు పెరుగుతున్న అప్పుల నుంచి తప్పించుకొని జనం ఫీల్ హ్యాపీగా ఉండరేమో. మరి ఎక్కడ అప్పులు, ఎవరు అప్పు కట్టిరు? అసలు అంతకన్నా ఎక్కువ పెరిగిందా అన్న? ఇప్పటికే 2 లక్షల రూపాయలు నాదన్న ఖజానా తన్నకసూరు మంత్రులు చూడలేదా? నువ్వు నాదాన్ని నిలబెట్టద్దు, నేను నీ దాన్ని నిలబెట్టద్దని నువ్వు ఇల్లెట్ట పెడతా. రోజు మంత్రుల సమీక్షలలో ఏముంటుంది? ఈడు నా శాఖ పైసలు దొబ్బుతుండని ఈ మంత్రి,
నాకు వచ్చిన పైసలు దొబ్బుతున్నాను ఆ మంత్రి, లేకుంటే నా ఎమ్మెల్యే వీడియో వచ్చినా ఇంట్లో ఒకదానిలో కూడా పెట్టుకుంటే గెలుపుకునే వాసన చూసుకుంటే గెలుపుకుంటే వాసనలు చూస్తున్నారు తప్ప ఎవడన్నా ప్రజల గురించి రివ్యూ పెట్టుకొని మాట్లాడిన పరిస్థితి ఉందా? మొన్న క్యాబినెట్ మినిస్టర్లో జరిగినప్పుడు ఏం జరిగింది? పెద్ద ఆర్టికల్ వచ్చినాయి కదా, మొత్తం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు క్లాసు తీసుకున్నాడు, నా మాట ఇంటలేరు, నేను ఇట్లా అట్లా అన్నది మొత్తం రాసిరు కదా. ఎవడన్నా ఇలా పరిస్థితులు చూడన్నా, ఒక దిక్కు యూరియా దొరకలే బుచ్చన్న, ఆత్మహత్యలు చేసుకున్నారు యూరియా దొరకక. ఎన్ని రచ్చ జరిగిందో మీరు కూడా చూపించారు, మైక్ టీవీలో కూడా వచ్చినాయి, గ్రామాల నుంచి రిపోర్ట్ వచ్చింది, అంత వచ్చినది. యూరియా దొరకక 5 ఎకరాలు అమ్ముకున్న, 5 ఎకరాలు నాటు పెట్టుకుంటాడు, 2 ఎకరాలు పెట్టుకున్నాడు, ఇంత సప్పో తీసుకొచ్చుకొని యూరియా దొరికిన కాడికి వేసుకున్నాడు. ఇలా అది పండి చేతికొచ్చే టైంలో మొన్న పంటకాలు మొత్తం నాశనం అయిపోయినాయి అన్న, నాశనం అయిపోయినాయి. ఆత్మహత్యలు చేసుకొని గుండె రగిలిపోతున్నారు, పత్తాగం అయిపోయింది. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఏం రివ్యూ పెట్టాలే? ఇలా ప్రజలు ఏమన్నా ఆదుకుందామా? మనల్ని నమ్ముకున్నారు, మన 15,000 ఇస్తానము, మనతోని కాలేదు, చచ్చిపోతే 5 లక్షలు ఇస్తానము, మనతోని కాలేదు, రైతుకేం ఏం చేయలేదు, కనీసం గిట్టుబాటు ధర రాకపోయినా కరువుకు ఇంత వాళ్ళు పంట నష్టం జరిగింది కాబట్టి పంట నష్టం మీద రివ్యూ జరగాలనా, మీరు పంచుకున్న వాటాల మీద రివ్యూ జరగాలనా? మీరు చూసారు కదా. అంటే వాళ్ళ ఆలోచన ఏమున్నది మీరు చూస్తున్నారు. ఇలా జూబ్లీ హిల్స్లో మొత్తం గల్లికి 2 పెట్టిండు మంత్రులను, 4 ఎమ్మెల్యేలు పెట్టుకున్నాడు, గల్లికి మనసులను కాపలా పెట్టుకున్నాడు అన్న. పోయింది, పల్లెలు వీకినాయి, వాడిని కల్లాలు కొట్టుకపోయినాయి, కొనేటోడు దిక్కులేడు, అడ్డికి ఉన్నారు. ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎక్కడ ఏది ఇదో పోయినసారి అన్నాడు 500 రైతులకు బోనస్ కూడా ఇస్తా అన్నాడు. ఏది మరి? అసలు కొనేటోడుగా ప్రైవేట్గా అమ్ముకుంటారు బుచ్చన్న. అసలు నీ మార్కెట్లల్లా మిల్లులకు ప్రభుత్వం ద్వారా కొనుగోలు ఎంత శాతం జరిగిందో మీరు లెక్క తీయమని చెప్పండి. ఎప్పుడు నమ్మతలేడు సర్కారు నుంచి, వీడు పైసలు కూడా ఇయ్యాడు, సపరేట్గా అడ్డుకో పావుచేరకు అమ్ముకుందామని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు మిల్లులకు అమ్ముకుంటారు. ఒక మాట, బీఆర్ఎస్ పరిపాలనకు వ్యతిరేకంగా ఎన్ని పాటలు వచ్చినాయో మీకు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఇంతవరకు ఒక పాటలను వచ్చి మస్తుగా వచ్చినాయి. ఒకటేంది, పాలనా ఏం పాలనా ఇది కాంగ్రెస్ పాలనా, పాలనా ఏం పాలనా ఇది పాపిస్టు పాలనా, ఈ బుడమకాయ బుడ్డోని ఓరి దేవుడో, మాటలకు మోసపోతే ఓరి దేవుడా, ఓట్లేసి గెలిపిస్తే ఓరి దేవుడో, పానగండమైపాయ ఓరి దేవుడా, పోయిన కాడ ఈడ మైకు అందుకున్నాడంటే అబ్బ తీసుమారు కాడు ఆమెలెన్నో ఇస్తాడు, 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామా అని అన్ని ఉత్తయే 2,000 పెన్షన్లు 4,000 చేస్తామా అని అన్ని ఉత్తయే చాలా వచ్చినాయి కదా. హలో ముఖ్యమంత్రి నేను మళ్ళీ కానీ బోరడని వచ్చినాయి అన్న. ఇవి నేను రాసిన పాటలు కాదు, మీకు అది కూడా చెప్తా ఉన్నా. ఎవరికి వాళ్ళు అల్లుకుంటుర్రు పాటలు. తెలంగాణ ఉద్యమంలో పాటలను అల్లుకొని ఎట్లయితే ఎవరికి వాళ్ళు పాడుకున్నారో, కవులు కొన్ని రాస్తే చాలామంది ప్రజలు అల్లుకొని పాడినటువంటి పాటలు అనేకంగా వచ్చినాయి. ఇవాళ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డికి 2 సంవత్సరాల కాలంలో చాలా వచ్చినాయి కదా. ఒక పాటనా 2 పాటలా? మీరు ఏ యూట్యూబ్ అయినా కొట్టండి, చాలా పాటలు ఉంటాయి. మీరు ఏ యూట్యూబ్ అయినా కొట్టండి, ఎన్ని పాటలు ఇవాళ కేసీఆర్ మళ్ళీ రావాలని ఉంటాయి. మీరు 2 కొట్టి చూసుకోండి సార్. అంటే 2 పాటలు కేసీఆర్ మీద మీరు వాడింది. నేను 2 కాదే, చాలా వచ్చినాయి. నేను చెప్తున్నా, నేను మీకు వినిపించిన పాట 2 ఇట్లా చెప్పినా కానీ మచ్చుకు చాలా ఉన్నాయి. 1 కాదే, చాలా ఉన్నాయి బుచ్చన్న. ఇప్పుడు వాళ్ళ మీద కూడా చాలా వచ్చినాయి, రేవంత్ రెడ్డి మీద. అన్న నేను నిజంగా చెప్తా ఉన్నా, మేం పాటలే కాదే. ఇప్పుడు ఏమి చేతులు ఇప్పుడు అప్పుడు ఉండే చూడు, ఏటికి ఏతం పెట్టి 8 పుట్లు పండించి ఎన్నడూ మెదకారు, తనను తాను తిట్టుకుంటున్నారు. వీనికి ఓటేసినందుకు ఏమి సేతుల్లో నేను ఎందుకు పోదు, ఇట్లనన్నా సాగు రాదుల్లో నేను ఏమి చేయాలి, వీని నమ్ముతి కదా అని ప్రజలు ప్రభుత్వం మీద నమ్మకం లేక తనను తాను నిందించుకుంటూ కాలం ఎల్లదీస్తున్నటువంటి కాలం ఇవాళ తెలంగాణలో కనబడతా ఉన్నది. ఇది జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఉన్న నియోజకవర్గం. గ్రామీణ మీరు ఇందాక మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు, కానీ పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి గ్రామీణ ప్రాంతానికి సమస్యల్లో మౌలికంగా తేడా ఉంటుంది. ఎస్ అన్న పల్లెలు బాగుంటే పట్టణం బాగుంటుంది అన్న. పల్లెలలో పంట పండితే పట్టణానికి వస్తుంది అన్న. ఇలా కూరగాయలు అక్కడ సమృద్ధిగా పండితే అవన్నీ పట్టణం మార్కెట్కి వస్తాయి. పట్టణంలో కూడా బిజినెస్లు చేసుకుంటే వాళ్ళకు చిరు వ్యాపారులకు అందరికీ అందుబాటులో ఉంటుందన్న. నీకు పల్లెలే వల్లకాడ అయిపోతే, పల్లెలే బతుకుదేరు వెతుకొని వెళ్ళిపోతే పట్టణంలోని పని ఎక్కడిది? మీరు ఒకటి ఆలోచించండి. ఇలా సంపద వస్తే పని దొరుకుతుంది అందరికీ. సంపద సృష్టించే పల్లెలలోనే సంపద లేకపోతే ఇలా మళ్ళీ ఎట్లా ఉంటుంది? మళ్ళీ గవ్వే పరిస్థితులు ఉన్నది. పల్లెనా పల్లెరు మొలిసే. నువ్వు 100% చెప్తా ఉన్నా. అయిపోయింది, కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు దానికి ఏదో చిన్న బూచి చూపించిండు, ఖతం చేసిండు. ఇవాళ ఏదో వర్షాలు పడ్డాయి కాబట్టి నిన్న చెరువులలో 4 నీళ్ళ చుక్కలు కనబడ్డాయి. రేపు పొద్దుగాల వర్షాలు పడదాకా పరిస్థితి ఏంది? ఎల్ఎండి ఎండిపోయింది కదా, కృష్ణం ఆగమైపోయింది కదా, ప్రాజెక్టులను ఎక్కడికక్కడ అడుగులు తేలినాయి కదా. పరిస్థితుల్లో ఆ నీళ్లను వస్తే రావని కూడా చాలా పంట తక్కువ వేసారు. మీరు అది కూడా చెప్తా ఉన్నా. ఇలా దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఇల్లు కట్టుకుంటామన్నా, 2 పిల్లలు కూలిపోతే సవరించుకుంటామా, ఇల్లు కూడా కొట్టుకుంటామా? ఇలా నీకు ఆ పని శాత కాదు. ఎందుకంటే కరెంటు పెట్టి నీళ్లు తీసుకురావాలి కాబట్టి కేసీఆర్ గారి మీద ఓ బూచి చూపించి అధికాతం చేసిండు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ వలసలకు
గతంలో కేరాపుగా ఉండి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వలసలు లేనటువంటి ప్రాంతంలో చాలా టాప్లోకి వచ్చింది. ఇది మనం చెప్పుడు కాదు, నివేదికలు, మానవ హక్కుల నివేదికలు కావచ్చు, చాలా టాప్లో ఉండి ఇవాళ మళ్ళీ తెలంగాణ పరిస్థితి మళ్ళీ వలసల బాట పట్టినాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ బొంబాయి బస్సులు ఊర్లలోకి వస్తున్నాయి, మళ్ళీ బొంబాయి ప్రైవేటు బస్సులు బొంబాయి బాట పడుతూ ఉన్నది, మళ్ళీ దుబాయ్ బాట పడుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో చూడరాదు, ఇలా ఆటో వాళ్ళని చూడండి, ఆటోల జీవితాలను నాశనం చేసిన ఆటోలకు 15,000 ఇస్తా అని చెప్పినాడు. ఇచ్చిండా? బస్సు ఫ్రీ పెట్టినావు, ఓకే, ఫ్రీ పెట్టిండు, ఆడోళ్ళకు ఫ్రీ పెట్టిండు, మగవాళ్ళకు వాళ్ళు కాంగ్రెస్లో అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు మహిళలకు బస్సు నువ్వు రద్దు చేయమని అంటున్నారు, ఇది ఎక్కడైనామని అంటున్నారు. అన్న మీకు ప్రజలు తెలివి కలవాలి బుచ్చన్న. నువ్వు ఎన్ని ఫ్రీ బస్సులు పెట్టినావు? సూపర్ డీలక్స్ కాదు, ఈ ఎక్స్ప్రెస్ కాదు, ఆ ఎక్స్ప్రెస్ కాదు అంటున్నావే. పాత బస్సులు తీయాలి, పల్లె వెలుగని రాయాలి, ఊళ్ళకు పంపాలి, ఆడొకటి ఈడొకటి, పొద్దుగాల ఒకటి పొద్దుకేమన్నా ఫ్రీ బస్. సరే వాళ్ళకు ఓకే, మొగోళ్ళకి పెంచినావు కదా, మరి భార్య ఫ్రీ వస్తుంటే మొగైన టికెట్ కొనుక్కుంటే సేమ్ అవుతుంది, దీనికి దానికి మ్యాచింగు. నీ టికెటింగ్లో పడుతున్నది ఇలా. మొన్ననే బస్సు టికెట్లు పెంచినవా? తాగే మందు పెంచినవా? మందు బాటలేదు. ఇప్పుడు మద్యం ధరలు పెంచుతీవి, బస్సు టికెట్లు పెంచుతీవి, అన్నీ పెంచుతీవి. ఇక మరి ఏది ఉచితమే నువ్వు చెప్పు, నాకు రాదు. ఏది ఉన్నది ఉచితం నాకు చెప్పరాదు. ఇలా మద్యం మీరు చూస్తున్నారు కదా, ఇలా వాస్తవంగా దేవుళ్ళు తెలంగాణలో ఎవరైనా ఉన్నారు అని అంటే తాగుబోతులు మాత్రమే. కొమరెల్లి మల్లన్న, యముడాల రాజన్న లాగా వాళ్ళను కొలుసుకోవాలి, వాళ్ళని మొక్కుకోవాలి. వాడు తాగి సస్తే మనం బతుకుతున్నాం. నేను నిజంగా 100% గవిటి మీద వచ్చిన పైసలే కదా, మనం 2-3 వేలు రాలేదా? 2-3 వేలు అయితే మళ్ళీ అటు ఇప్పుడు బీఆర్ని పంపాలి, మళ్ళీ వాటాల కాడం కదా కొట్లబడింది. స్టిక్కర్ అంటేసే దాని మీదనే మద్యానికి సీసకు ఇట్లా అంటేస్తారు కదా ప్రభుత్వము వాదాని, గిదాని కాడ కదా కొట్లాట 500 కోట్లని జూపల్లి గారు ఎందుకు రాసిండు ముఖ్యమంత్రి గారికి? రజ్యూ మీద, ఐఏఎస్ మీద ఎందుకు రాసిండు? మా వాళ్ళకి మన అడియలేదు, ఈయనకు ఆడిపోయిండు. ఇదే కదా పంచాది. మా అల్లునికి ఇప్పియాలని ముఖ్యమంత్రి, నా కొడుకు ఇప్పియాలని ఈ మంత్రి. ఇదే కదా మద్యం సీసల మీద మూతల మీద అంటేసే లేబుల కోసం కొట్లాడుకుంటున్నారు తప్ప ఇక దీని గురించి ఇది చెయ్యాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఎక్కడన్నా మీరు ఉన్నదా చెప్పండి. ఇలా వాళ్ళు తాగితేనే కదా నాన్న, వాడు తాగి బతికిస్తున్నాడు. నేను ప్రామిస్ చెప్తున్నా, తెలంగాణలో ₹1 ఆదాయం లేదన్న. రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, భూములు ఆగిపోయినాయి, ఏ ఖాన పైసలు లేవు. ఏమన్నా ఉన్నది అని అంటే మాత్రం అదే 3 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు వేసిండు. వాడు ఆశకు పోయిన వాళ్ళు అందరికీ నీకు ఒక్కొక్కడు కోట్ల రూపాయలు వేసిండు. అందులో ఒక్కటి వచ్చి సంబరపడ్డాడు. ఇలా మొత్తం ఒక వాళ్ళని గది నడుస్తుంది. అభివృద్ధి ఏంలో జరిగిందని అంటే మద్యం దుకాణాల చాలా నంబర్ 1 ఇలా. టీఆర్ఎస్ కూడా మద్యం విషయంలో అప్పుడు బాగా పేరు ఇట్లా లేదన్న, ఇట్లా లేదు. ఇప్పుడు ఇట్లా లేదు, మద్యం దుకాణంలో గిట్ల లేదు. గింత అరాచకం 3 లక్షలు పెడితే అరే ఎవడన్నా అన్న 3 లక్షలు పెడితివి, మళ్ళీ అన్నిటికీ పర్మిషన్ లేనే. మొత్తం బెల్ట్ షాపులు, ఈ షాపులు, ఆ షాపులు, ధరలు పెంచుతీవి. మామూలు లేవు. నువ్వు మందగా అలవాటు ఉందా? లేనట్టున్నది నీకు తెలియదు దాని గురించి. అది వేరుగా ఉంటుంది. అది మొత్తం దాని వ్యవస్థ, దాని డిజైనింగ్ అంతా వేరుగా ఉంటుంది. ఇప్పుడు గదే బతికిస్తున్నది తెలంగాణను. రేవంత్ రెడ్డిని ఇంతో అంతో ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలకు జీతాలు, వాళ్ళ మంత్రులకు జీతాలు వెళ్తున్నాయి అని అంటే మా తాగుబోతు పైసలే. వాళ్ళు దేవుళ్ళు కదా అన్న, వాళ్ళకు పెద్ద సన్మానాలు చేయాలి, ఫోటోలు పెట్టాలి. టీఆర్ఎస్ ఆయనలో కూడా 14,000 కోట్లు, 15,000 కోట్లు వచ్చినాయి కదా. ఇప్పుడు మనం 2 లక్షలు పెడితే ఈయన 3 లక్షలు చేసిండు దాన్ని దరఖాస్తు ఫీజు. తర్వాత మద్యం ధరలు పెంచినాడు విపరీతమైన పర్మిషన్లు ఇస్తా ఉన్నాడు. ఇలా మొత్తం ఎక్కడికక్కడ పర్మిషన్లు ఎన్నన్నా తీసుకోండి. ఈ అరాచకం లేకుండే కదా. కానీ ఒక మాట అన్నాం, బస్సు టికెట్ల ధరలు పెంచినప్పుడు కానీ, మద్యం ధరల పెంపుదల విషయంలో కానీ, లేదా మీరు అన్నట్లు మంత్రులు వాటాల కోసం గొడవపడుతున్నప్పుడు కానీ, లేదా సన్నబియ్యం ఇవి పాత వాటికి పాలిష్ చేసి ఉన్నప్పుడు కానీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిండ్రా? లేదు. ఒక్కటన్నా అది మీరు అనుకుంటారు. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి హఠావో బచావో అనేది లేదన్నా, రాని సంగతి చూపిస్తాం మేము. ఇలా తెలివికాలలో అయిపోయారు కదన్నా. గొర్రెలు కాసి అన్న కూడా సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఒత్తుకుంటూ చూసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. మరి ఇలా జూబ్లీ హిల్స్లో ఎందుకు ఈ టాక్ వచ్చేసింది? వీనికి కథం చేయాలి కాంగ్రెస్ను వీనికి అని ఎందుకు టాక్ వచ్చింది? ఇలా పల్లెల్లో కూడా అనుకుంటున్నారు. ఇక ఇంతో ఏం కాదు, ఇక తిట్టి మేము అలసిపోయినాం సార్, మా నోళ్ళలో పొక్కులు వచ్చినాయి సార్ ఈ రేవంత్ రెడ్డిని అని. మామూలు తిట్ల. ప్రపంచంలో నాకు ఇంత తిట్టుబడ్డ ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు. నేను ఒకళ్ళు అడిగితే ఎందుకు సార్ వాంతో కాదు సార్, ఇంకో 2 నెలలు అయితే పోతాడు సారిగా, ఇక చాలుతీ సారిగా ఏం తిడతాం వాంతో కాదు అంటే వాళ్ళు సంధాయించుకుంటున్నారు. నీకు రోడ్ల మీద చేసి వచ్చి ఇది కావాలి అది కావాలి. నీకు ఆడవాళ్ళు చెప్తారా ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? మాకు ఫ్రీ బస్తో మాకు ఏమొస్తున్నది? మేము పోయేది ఏడాది కూపట 6 నెలలకు ఒకసారి పోతాం మేము. దీని పేరు మీద మొత్తం అన్ని బంద్ చేసిండు. ముసలోళ్ళకి 4,000 ఇస్తాను ఇయ్యి, మరి తులం బంగారం ఇస్తాను ఇయ్యి, మరి గవి కదా ఎవి అంటున్నా. ప్రజలకు ఉపయోగపడే స్కీములు చెప్పినటువంటి ఇచ్చేటి ఎవి? ఇలా రైతు చచ్చిపోతే దిక్కు లేదు. కేసీఆర్ అన్నప్పుడు 5 లక్షల రూపాయలు రైతు బీమా వచ్చేది. నేను ఏమంటున్నా అంటే ఫెయిల్యూర్ అయిపోయి వాళ్ళు సంధాయించుకుంటారు బుచ్చన్న మనుషులు. ఇక వాంతో కాదే అమ్మ ఈ దరిద్రం పాడుగాను, ఇక 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు కాంతి
అని ఎవరిని వాడు బుజ్జగించుకుంటుండు, తన మనసును బుజ్జగించుకుంటుండు. ఇక నువ్వేం అనుకురా నాయన, ఆవేశం చంపుకో, ప్లీజ్ 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 దగ్గర ఓపిక పట్టని ఎవరి మనసును వాడు సముదాయించుకుంటున్నాడు. ఇక ఆ పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక ఇక కాంగ్రెస్ ఆగమే, ఇక డిపాజిట్ రాదన్న లెక్క. నేను డిపాజిట్ వస్తుందా రాదా అని నేను అనట్లేదు, మీరు అంటలేరు కానీ అన్న నేను రెండు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఇంతమంది మంత్రులు ఒక్క భర్తను కోల్పోయినటువంటి ఒక ఆడబిడ్డ తన భర్త ఆశయాలకు నిలబెడతా అని పోటీ చేస్తే ఇలా మిడతల దండులాగా, దండుపాల్యం గ్యాంగులాగా, చెడ్డి గ్యాంగులాగా ఇలా ఎంత అరాచకం చేస్తారు జూబ్లీహిల్స్లో మెలుజూరు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు సునీత మొక్కమే గెలిస్తే నీ గవర్నమెంట్ పడిపోతుందా? ఒక ఆడబిడ్డకు నీతో కలిసి పనిచేసిండు గతంలో కూడా గోపినాథ్ గారు కూడా, నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన నీతో కలిసి పనిచేసిన వాడు. మీరు కూడా పోటీ పెట్టిండ్రు. నేనేమంటారా, నేను చెప్తున్నా పని చేసినాడు, పెట్టు, నాకేం అభ్యంతరం లేదు. మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయి మీరు చూసారు కదా. ఆయన పోటీ చేసి ఆయన మాటలేమో వేరుగా, ఇక్కడికి వచ్చేసరికి శుద్ధపూస ముచ్చట్లు. ఎంత అరాచకం చేస్తూ ఉన్నాడు. ఎన్ని డబ్బులు మన సినిమా కార్మికులది పెట్టి అదొకటి. ఎవడన్నా 2 ఏళ్ల తర్వాత అందరు యాదికి వస్తారు. నేను అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన అంటాడు. ఇయాగ ఎవడన్నా వద్దన్నాడా? కేసీఆర్ ఇయ్యలేదా? తెలంగాణ రాష్ట్రంలో తొలి డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ అన్నని చేసినాడు, 2 సార్లు హోమ్ మినిస్టర్ని చేసినాడు. ఎన్నికల గురించి రాంది మరి 2 ఏళ్లలో అజారుద్దీన్ నీ పక్కనే తిరుగుతున్నాడు కదా, మరి ఇయ్య నువ్వు ఇక్కడ అవకాశం వచ్చి ఇప్పుడు ఎందుకు వచ్చిందా అన్న? 2 ఏళ్ల నుంచి అయితే మంత్రి కథలు ఖాళీగానే ఉన్నాయి కదా, మరి నువ్వు చేసినాడు ముస్లింకి ఎందుకు ఇయ్యలేదని అడుగుతున్నాం మేము సూటిగా. నిజంగానే మైనార్టీల మీద ముస్లింల ఎప్పుడు అట్లంటుంది అన్న. నీకు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇంకా వారం 10 రోజులలో ఇంక ఇప్పుడు శాఖ కూడా ఇవ్వాలి, ఇంకా అది ఉంటుందో పీక్తుందో కూడా తెలియదు మంత్రి పదవి. ఆ శాఖ కూడా ఆయన ఎమ్మెల్సీ కాదు, ఏది కాదు, ఆ శాఖ కూడా ఉంటుందో లేకుంటే ఇప్పటిదాకా శాఖ ఇయ్యలేదు. నాకు తెలిసి ఈ 9-11 తారీఖు నాడు ఎలక్షన్లు అయిన తర్వాత శాఖలు గీకలు అన్ని వీక్తాయి కావచ్చు, ఏదో అట్లా చూపించడానికి. అంత అభద్రత అవసరం లేదు కదా. నిజంగా రేవంత్ రెడ్డి నీ పాలన చక్కగా ఉంటే సడన్గా అజారుద్దీన్ని తీసుకొచ్చి సడన్గా సినిమా కార్మికుల సభలు పెట్టి సన్మానాలు చేయించుకొని సడన్గా నేను ఇట్లా చేస్తా, నేను అట్లా, అంత అభద్రత నీకు అవసరం లేదు. నువ్వే తిరుగుతున్నావు కదా. ముఖ్యమంత్రి అంటే ఒక నియోజకవర్గంలో ఒక 6-7 రోజుల నుంచి పాదయాత్రలు, ఈ యాత్రలు, భూమి యాత్రలు, దేకుడు యాత్రలు పెట్టుకుంటారే అన్నా? మీరు చెప్పండి. మీరే నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటుందా? ఇలా నువ్వు చేయాల్సిన యాత్రలు ఎక్కడ? ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, అల్లాడిపోతా ఉన్నారు. కేసీఆర్ వస్తారా? కేసీఆర్ గారు రారు, కేటీఆర్ గారు చూస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ అన్న గారు ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. కేసీఆర్ అవసరం ఏర్పడితే తప్పకుండా వస్తాడు, కానీ ఆ అవసరమే ఇలా ప్రజలు ఇవ్వట్లేదు. మేము తప్పకుండా వేస్తాం సార్ అని చెప్తున్నారు. కేసీఆర్ సారు పేరును తలుసుకుంటారు. ఇక నీకు ఇంత ఓపెన్గా సార్ పేరును తలుసుకుంటారు. వీళ్ళు ఉన్నారు కదా, బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము. ఇలా మేమంతా ఉన్నాం కదా, మేము సార్ అవసరం పడ్డప్పుడు తప్పకుండా వస్తాడు. కానీ సార్ జనంలోనే ఉన్నాడు కదా, ప్రతిరోజు సార్ను తలుసుకుంటా ఉన్నారు జనాలు. ఏ ఇంటికి పోయినా కూడా సార్ పేరును తలుసుకుంటా ఉన్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి? రైట్ సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీకు కూడా మైక్ టీవీ వారికి నా భావాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మీకు కూడా థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటుగా ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు, ఈ 2 ఏళ్ల కాలంలో విపక్షంగా బీఆర్ఎస్ ఆలోచన పనితీరు ఎట్లా ఉంది అంశాలపైన వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.